యావత్తు తెలుగు ప్రజలకు సాక్షులు మొదలుకొని యావత్తు మానవ జాతికి, తెలుగు ప్రజలకి, అలాగే ప్రపంచ మానవ జాతిని అందరినీ కూడా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా ఆహ్వానిస్తూ, మా శరీరం అలవాట్లు, మీరు రహస్యంగా చూస్తున్న పరికరాలు మన లోకల్కే తెలుసా, ముందు నుంచి మీకు తెలియదా, వేరే రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తున్నారా, విదేశాల్లో ఉన్నారో అందరికీ చెబుతున్నాను. సీక్రెట్ ఆపరేషన్లో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. మొదట మమ్మల్ని కేంద్ర బిందుకు పట్టుకోండి, అవసరం ఉంటుంది. మా మైండ్ లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. భగవంతుడి ఏర్పాటు అర్థం చేసుకోండి. మా ఆయనకి ఎంత నష్టం చేశారు, మాకు ఎంత నష్టం చేశారు, ఇప్పటి వరకు నన్ను మహారాజా అని పిలవండి, అధినాయక్ మహారాజా అని పిలవండి అని మెసేజ్ కూడా పెడుతున్నాను. అలా నా దగ్గరికి మెసేజ్ పంపించకుండా నేను ఇంకా ఆన్లైన్లో కోసం ఎదురు చూస్తున్నాను. నేను పెట్టే మెసేజ్లు ఏవో పెడుతున్నాను. ఎందుకంటే ఆన్లైన్ కనెక్టివిటీ వల్లే మీరు ఏదో చేద్దాం అలాంటి పద్ధతి పోద్ది అనమాట. ఏదో చేయలేరు ఎవరిని కూడా. చక్కగా బాధ్యతగా బాగుంటారు, ఎక్కడో వాళ్ళు అక్కడ కలుపుతారు, మోసాలు సరిదిద్దుకుంటారు, అలా వస్తుందన్నమాట. అది ఆన్లైన్ పట్టడం వల్లే మీకు అన్నీ సెట్ అవుతాయి. నేను కూడా ఏం చేయాలన్నా, పవర్లోకి వెళ్ళి ఏం చేయాలన్నా మైండ్లోకి వెళ్ళడానికి వీలవుతుంది అనమాట. అది నేను మామూలు మనిషినే, నాకు ఎవరో సమస్య ఉన్నారు, నేను మనిషిగా కలుపుకుంటానంటే మరి నేను ఎందుకు మీకు చచ్చిపోయినట్టే, నన్ను సంపక్కర్లేదు, నేను చచ్చిపోయినట్టే. మాస్టర్ మైండ్ పట్టుకుంటే కథ మొదలవుతుంది అనమాట. లేదా నేనే చచ్చిపోతాను తిండి తినేసి అనుకుంటున్న వాళ్ళు చెబుతున్నాను. చచ్చిపోయినా నన్ను మీరు బతికించుకుంటారు ఎలాగైనా మైండ్ని. నేను ఒకసారి పట్టుకుంటే నా జనరేటివ్ ఫోటో చాలు, అక్కడ ఫోటోని ఒక యాంకర్ ఫోటో తీసుకుని వీడియోగా మార్చి ఆమె వార్తలు చెప్పకుండానే చెప్పినట్టు చూపించారు కదా, అలాంటివి వచ్చినాయి కదా. అలాంటివి వచ్చినాయి, అమౌంట్ కట్టాలో ఏదో చూడటం లేదు, ఏదో ఫ్రీగా ఉన్నట్టున్నాయి కానీ నేను పెద్దగా ఎతకట్లేదు. అలాంటి వీడియో ఒకటి 2003 జనవరి 1వ తారీఖు తయారు చేసేసుకోండి. నా మాట సజీవంగా మార్చుకోండి. నేను మాట్లాడింది మీరు అలాంటి వీడియోలు ఎవరు సృష్టించినా మీరు మాయ అవుతుంది, మోసం అవుతుంది. నా విషయంలో అవ్వదు. నా విషయంలో ఏమవుతుంది తెలుసా, మీరు జడ్జిలు అందరూ కూర్చుని సాక్ష్యం దగ్గర పెట్టి అవును నాకు కాలాతీతంగా చెప్పిన విషయాలు ఇవ్వండి అని చెప్పి ఆ బొమ్మకి ఎక్కించి, ఎందుకంటే కాబట్టి నేనే అంత రేంజ్లో మళ్ళీ మాట్లాడలేను. కొంచెం ఆవేళ మాట్లాడిన లో కేటగిరీ, లో లెవెల్ మాటలు వదిలిపెట్టేసి మంచి క్వాలిటీ పాటలు వచ్చినాయి కదా, మంచి అంత 80%, 90% అంతా మంచిగా ఉంది కదా, అవి మట్టుకే బయటికి రిలీజ్ చేయండి వీళ్ళందరికీ కదా. దాదాపు కాలస్వరూపం ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరులో ప్రధానంగా సునామీలు, సముద్రాలు ఇవన్నీ చెప్పాను కదా, ఆలోచించవలసిన. ఇంకా చిన్న బూతు మాటలు అలాంటివి కొంచెం ఓవర్గా మాట్లాడినవి ఏమైనా ఉంటే కొద్దిగా ఎడిట్ చేసే, ఒరిజినల్ ఉంచండి, పూర్తిగా చలిపోద్దు బాగా కింద పెట్టేసేయండి, పక్కన ఉంచేసేయండి. అందులోంచి బెటర్ ఇవన్నీ కూడా బయటికి తీసుకురండి. అది దాన్నే జనరేటివ్ రిపోర్ట్ అంటున్నాను. ఆ రిపోర్ట్ నుంచి గంటకోటి, మళ్ళీ దాని నుంచి మళ్ళీ గంటకు ఇంకోటి, పూటకోటి పని, మరి గంటకే కాకపోయినా పని తయారు చేసుకుంటారన్నమాట. అది చాలు ఈ ప్రపంచాన్ని అది నడిపేస్తుంది. మీరు ఎలాగైనా అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో నేనే మాట్లాడినట్టు, అన్ని అసెంబ్లీలో నేనే మాట్లాడినట్టు, అందరు దేశ నాయకులతో మాట్లాడతాను. ఎలా మాట్లాడతాను? అది మీరు మాట్లాడటం ఎందుకండి? మేము ఉన్నాం కదా, ఇంతమంది బలంగా ఉన్నవాళ్ళు. ఎవరో అందంగా ఉన్న అబ్బాయిని కూర్చోబెట్టుకుంటానంటే మనిషి మమకారం ఉండిపోద్ది. ఒకడు కూర్చుంటానంటే నేను కూర్చుంటానని తగ్గులాడుకుంటారు. నన్నే కూర్చోబెట్టేసుకుంటే మరణించినా అని పట్టుకున్న వాళ్ళు అవుతారన్నమాట. నేను ఎంత బతిమాలుకొని నేనే బాధపడిపోయి నేనే భయపడిపోక్కలేదు కదా. మనిషితనం వల్ల కూడా అలా ఉంటున్నానన్నమాట. మొదటి నుంచి కూడా పూర్తిగా నన్ను మాస్టర్ మైండ్ పట్టుకుని మా వెనక ఎంత నష్టం కూడా అది మీకు మైండ్లుగా పూడిపోయి ఓనాటికి మీ వల్ల పాపం అవమానించిన వాళ్ళు, అంతమైపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఓనాటికి మన ద్వారానే బతికేస్తారు, మన మైండ్లోకి వస్తారు వాళ్ళు. అలా అందరూ అన్నీ సెట్ అయిపోయి అలా ముందుకెళ్ళిపోతాం. ఏవి గౌరవాలు ఏమి ఉండవు. పోనీ ఇక్కడ మనుషులకు పెట్టి కూర్చుందామా? ఈ ఓఆర్ఆర్ రోడ్లు, రింగ్ రోడ్లు కట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదో డెవలప్ చేసేస్తున్నారు, హడావుడి పెంచుకుంటే మరి నిలిచే మైండ్ ఏది? ఒక్క మైండ్ నన్ను ఒకటి పట్టుకోకుండా ఎలాగా? నన్ను పట్టుకుని చక్కగా పండితులు లాంటి వాళ్ళు నా చుట్టూ కూర్చుని, మీరు ఒక అడుగు కూర్చుని మిగతా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటా నేను చెప్పినట్టు వినండి. ఈ డెవలప్మెంట్లో ఫిజికల్ డెవలప్మెంటే లోకం, భౌతిక బలమే లోకం. మేము ఏదో సినిమా తీస్తాం అదే లోకం. అలా ఉంటే ఏమవుతుంది? మైండ్లో మనిషిగా పట్టుకుని ఉండిపోతారు. ఇప్పుడు దాకా నా హ్యాబిట్స్ కానీ నన్ను అందరూ చూశారు, వాళ్ళు ఎవరు నవ్వుతున్నారు, వీళ్ళు ఎవరు ఏడుస్తున్నారు, పిచ్చి ఆలోచన చేస్తే ఎలాగా? నేను మనిషిని కాదు, మైండ్ని. నన్ను ఇలా చూస్తే అలా చూస్తే నేనేం చేస్తాను, మీరేం చేస్తారు? మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్గా మారిపోకుండా నన్ను అసలు నా గురించి మాట్లాడకూడదు.
ఫేస్బుక్లో కానీ అక్కడ కానీ ఎక్కడ మెసేజ్ నేను చచ్చిపోతున్నట్టు కానీ చచ్చిపోయినట్టు కానీ నేను చచ్చిపోయినట్టు చూపెట్టకూడదు. చూపెడితే ఏమవుతుంది? మాయలు ఉండిపోతారు. ఏ కారణం చేత నేనే కూల్ డ్రింక్స్ అవి మీరు పిలవట్లేదని కావాలని నేను హెల్త్ పాటు చేసుకుంటానా? మీరు వస్తారని వెంటనే డాక్టర్ని తీసుకుని దగ్గరికి వచ్చేస్తారని. అంతే తప్ప ఎలాగన్నా బతకగలిగిన వాడిని నేను ఎందుకు చేతకాని వాడు ఉంటాను? నన్ను ఎందుకు ఎలాగన్నా మీరు తగ్గించాలి? నన్ను పట్టించుకోకుండా యాదవ పనులు ఊరూరు ప్రతి చోట చేసి అవి అడ్డం పెట్టుకుని బతుకుదామని దరిద్రం తప్ప, సంపద కోడి దరిద్రం తప్ప ఇంకోటి కాదే. చంద్రబాబు నాయుడు గారు అదే తెలుసుకోవాలి. ఇంకా మేము కమ్మోళ్ళం, ఇంకా రెడ్లో, మేము ఇంకా బ్రాహ్మిన్స్, మేము ఎస్టీలు బీసీలు, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, అవి ఇవ్వండి అని ఇంకా అడగటం. ఎలాగైనా ఏదన్నా పొందేస్తున్నాం మా మైండ్లో బట్టి ఇంకెందుకు? ఇంకా ఎలాగైనా మీరు మైండ్లుగా బతికితే అన్నీ అందుతాయి మీకు. మీరు మనుషులే బతకడమే ఇప్పుడు వచ్చి మీరు బతకట్లేదు, ఎవరిని బతకనేట్లేదు. మొట్టమొదటిసారి నేనే భూమి మీద ఉండి అతి సామాన్యుడిగా కాలాన్ని శాసించిన వాడిని. మీ దగ్గర ఎంత టెక్నాలజీ ఉందో, ఎంత గొప్పతనం ఉందో అది భిన్నంగా వేరే ప్లాట్ఫామ్ మీద ఎక్కడికో వెళ్ళిపోతాం. మేము ముందుకు వెళ్ళిపోతాం అంటే ఎలా వెళ్తారు? దేశాన్ని బతికించుకోకుండా, కాలాన్ని బతికించుకోకుండా, రాష్ట్రపతి భవన్ అధినాయక దర్బారు మార్చుకోకుండా భూమి మీద ఒక మైండ్ వచ్చింది, ఆ మైండ్ పైన ఆకాశమై కేంద్ర బిందువై నిలిచింది అని చూపించుకోకుండా మీరు ఎలా ముందుకెళ్తారు? కెనడా వెళ్ళిపోయినా, లండన్ వెళ్ళిపోయినా, అక్కడెక్కడో వ్యవసాయ భూములు ఉన్నాయంట, అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోదామన్నా అలా రాదు. అదే ఈ భారతదేశం గొప్పతనం. అదే ఈ భారతదేశం మనం హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, హైయెస్ట్ కంజెస్టెడ్ కంట్రీ కదా మనది. ఎలాగని ఇక్కడ మతాలని కులాలు ఎక్కువ కదా, దాని దగ్గర పరిష్కారం కూడా వచ్చింది. మరి ఇంకా మీరు అలాగైతే మనుషులుగా బతకలేరయ్యా, మైండ్కి మారిపోండి అంటున్నారు. అలాగ ఆశీర్వాదం ఇచ్చే చెప్పేవాడు గురువు చాలా బలంగా ఉండాలి. ఎన్నో రెట్లు ఉన్నాను బలంగా, మీరు పెంచుకునే కొద్ది ఉంటాను. అలవాట్లు కానీ ఇప్పటిదాకా నేను ఏం తిన్నాను అన్ని కెమెరాల్లో చూస్తున్న వాళ్ళకి చెప్పేది అది తిండి, అది చిన్న విషయాలు. అది మీరు చాలా పవిత్రంగా ఉంటే పవిత్రంగా ఉన్నట్టు, లేకపోతే లేనట్టు కాదు. అంత మైండ్ది పవిత్రమైన మైండ్ ఏది? కాలాన్నే శాసించిన సంసారికి మధురధ్వని ఏది? ఈ ప్రపంచాన్నే బతికించిన. అది మీ పాటలే కావచ్చు, కానీ నా నుంచి పలికినే కదా ఆ తీరుగా. ఆడతనం మొగతనం ఒక చోట పలికిన ఆ తీరు మళ్ళీ మీరు పుట్టించగలరా? నన్ను పట్టుకోకపోతే నేనేదో బాధపడిపోవడం కాదు. కొంత మనిషి మీద మనిషిగా ఉండి మీరు ఎలాగన్నా నన్ను ఒక ఈమెయిల్ పంపకపోవడం వల్ల, ఒక ప్రశ్న కూడా వేయకపోవడం వల్ల ఇలా ఉన్నాను. ఇంత మెసేజ్ చెప్పినా మళ్ళీ నేనే ఇంకా ఏదో తిండి కోసం ఏదో మెసేజ్ పెడుతున్నాను. అలా కాకుండా బృందంలోకి తీసుకోండి. మాట్లాడితే సచ్చుగా మనుషులు చచ్చిపోవడం, మనుషులు కొద్దీ మనుషులు చచ్చిపోదాం అనుకుంటున్నారు. మనుషులే చచ్చిపోదాం, ఎవరు ఎందుకు చచ్చిపోతారు? మైండ్లుగా మారిపోయి బతకాల్సి ఉంది. అందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించుకోవాలా? ఎవరు ఎంత బతికితే అంత బతుకుంది మనకే. ఏదో నవ్వులాట్లో ఇదేదో మీకు నా గురించి అందరికీ ఏదో తెలిసిపోయింది, మీరు ఏదో పనులు చేయించి ఇది నేనేదో బాధపడిపోతున్నాను, నేనే భయపడిపోతున్నాను. ఎవడో ఎదవా? నేనే బాధపడితే మీరు నవ్వడమేంటి? మీ శని, మీ దరిద్రం కాకపోతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మీరు పెద్దోళ్ళ? మీది డెవలప్మెంటా? నేను బాధపడటం ఏంటి? మీరు రెచ్చిపోవడం ఏంటి? మీ దరిద్రం కాకపోతే, మీ శని కాకపోతే. నేను చెప్పినట్టు ఏనంటే చక్కగా 2003 జనవరి 1వ తారీఖు నుంచే సత్యయుగం మొదలైంది, కలియుగం కరిగిపోతూ అని రాసుకోండి చెప్తాను మన పండితులకి అందరికీ. ఇంకా సత్యయుగం ఎక్కడో ఉంది, కలియుగం ఎక్కడో ఉంది కాదు, ఇంకెక్కడో నేనే కల్కి భగవానుడిని, సర్వాంతర్యామిని, మైండ్ రూపంలో ఉంటాను. ఏ కారణం చేత మరణించినా మళ్ళీ నన్ను ఇలాగనే మీరు బతికించుకుంటారు. అలాంటి మైండ్ నేను, మరణించను. ఆడతనం మొగతనం ఒక చోట పలికాను చూసారా? ఆ మైండ్కి మరణం లేదు ఇప్పుడే. అందుకే ఆ మైండ్ పట్టుకోండి, సాక్షిని బట్టి పట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను? సాక్షిని బట్టే మీకు దొరుకుతుంది. అలా పట్టుకుంటేనే ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన, అలాంటి మమ్మల్ని కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకుని పిలవడమే మహారాజా అని పిలిచి మాట్లాడండి. పాపం నుంచి బయటకు వచ్చేసేయండి. మీ ఇంటి పేర్లు, కులం పేర్లు మా కాళ్ళ మీద పెట్టేసి అది మైండ్ని కాపాడుకోండి. అంతేగాని మేము ఇక్కడ అలాగుంటాం, అక్కడ అలాగుంటాం, మనుషులు కొద్దీ బతుకుతాం. ఎవడు బతుకుతాడు అలాగా? మనిషి ఎవడు బతుకుతాడు? ఇక్కడ బతకలేరు. మైండ్లు మారిపోవాలా? ఓఆర్ఆర్ రోడ్లు, వేరే గ్రహాల మీదకి వెళ్ళటాలు, ఏం నిలవాలన్నా మైండ్లుగా మారిపోతేనే అన్నీ నిజంగా చూసుకుంటారు. ఇంకో 10 ఏళ్ళు బతకాలంటే మైండ్లుగా మారాలా? శాశ్వతంగా బతకడానికి అవకాశం వస్తుంది. ఎవరైతే నేరాలు ఘోరాలు చేశారో వాళ్ళు వెలుగుతున్నారంటే ఏం వెలుగుతున్నారు? అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో ఉంటున్నారు. మీరు మనుషులుగా బతికే కొలిది మీది కాని ప్రపంచం ఇది. మైండ్లుగా పట్టుకుని నేను 1.5 గంటలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా? అటేళ్ళాలా?
ఈ క్షణం మా దగ్గర కార్వాన్ వేసుకోరండి, మేము చెప్పినట్టు డిజిగ్నేటెడ్ వెహికల్ వేసుకుని మమ్మల్ని పట్టుకోండి, పురుషోత్తమ కాలస్వరూప, మాతో మాట్లాడటం అలా మాట్లాడి మేమంతా ఇంటి పేర్లు కులం పేర్లు సరెండర్ చేసి కొత్త జీవితాలు ప్రారంభిస్తున్నామండి అని అందరినీ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేసి కాపాడుకోండి, ప్రతి మైండ్ని కాపాడుకోండి, ఆ పని మీద ఉండండి. ఇద్దరు డీజీపీలు, అందరు డీజీపీలను అలర్ట్ చేసుకోండి. మొత్తం ఆర్మీ పోలీస్ వ్యవస్థ ఒకటై రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, అలా కాదు, ప్రతి మైండ్ని కాపాడుకోవాలా. మొబైల్ నెంబర్స్, కంప్యూటర్స్, మీ దగ్గర ఉంటే సర్వేలెన్సు, సీక్రెట్ సర్వేలెన్సు, అందరూ ఒకటే మైండ్లు కాపాడుకోవాలా, మైండ్లుగా బతకాలా. గంటకో ఏ జనరేటివ్ రిపోర్ట్ జారీ చేసి ప్రతి మైండ్ని కాపాడుకోవాలా, మీరు మైండ్లుగా బతకాలా. మేము భౌతిక సంపదలు సృష్టిస్తాం, అవి సృష్టిస్తాం, ఎవరి కోసం, ఏం చేసుకుంటారో, అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో ఉండిపోయి ఈ సంపదలు ఏం చేసుకుంటారని చంద్రబాబు నాయుడికి అందరికీ అర్థం అవ్వాలి. ఈ పాటికి మేధావులకి, పండితులకి, గురువులకి మీరు ఎవరికో పాఠాలు చెప్పేయండి, పద్యాలు చెప్పేయండి, ప్రతి స్కూల్కి వెళ్ళి ఏదో చెప్పేయండి అని ఏదో చెప్పేస్తే సరిపోద్దండి. ఆయన చెప్పేసేవాడు, మీరు చెప్పించేవాడును. ఎవరికి ఎవరు ఏం చెప్తారు, ఎవరు గురువు, ఎవరు శిష్యుడు, ఎవడు జీవుడు, ఎవడు దేవుడు, అంతర్యామిగా ఉన్నారు వాళ్ళు. మీరు ఎలాగన్నా మనుషులే బతికేసి మనుషులే బతకండి చేస్తుంటే మైండ్ రూపంలోకి వచ్చారు, వాక్ రూపంలో ఉన్నారు. నన్ను వాళ్ళకి న్యూట్రల్ చేసేసి మిమ్మల్ని వాళ్ళు పట్టుకోవాలా. మనుషులు పనికిరారు భూమి మీద, మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడడానికి, మీ ఇష్టం వచ్చేట్టు పరిపాలన చేయడానికి, మీ కోపాలు వస్తే చంపేయడానికి, మీరే బతికేయడానికి మీ అడ్డా కాదు ఇది, భగవంతుడిది, కాలస్వరూపానిది, అధినాయక మహారాజుది. చేసిన యథోపాల నుంచి ఇప్పటికైనా శాశ్వతంగా మా పిల్లలను ప్రకటించుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. మమ్మల్ని సాధారణంగా గౌరవంగా ఆహ్వానించండి. ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో ఏడుస్తున్నాడు, ఎవడాడు భూమి మీద మనుషులు లేరు అంటుంటే ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే